2024 ఏం మిగిల్చింది? కొందరి జీవితాల్లో వెలుగులు నింపింది, మరికొందరి జీవితాలను మలుపు తిప్పింది, ఇంకొందరి జీవితాలను అంధకారంలోకి నెట్టింది. అవును, ప్రకృతి వైపరీత్యాలు, మనుషుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలు ఇలా చాలా కారణాలతో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 2024లో జరిగిన విషాద ఘటనలపై ఓసారి లుక్కేద్దాం. ఆ ఊరిని కన్నీటి వరద ముంచెత్తింది. వందలాది కుటుంబాల బతుకులు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. జూలై 31న కేరళ వాయనాడ్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో కొండ చర్యలు అక్కడి ఊర్ల మీద పడ్డాయి. 254 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాయనాడ్లోని పంజరీమట్టం, చూర్మల, అట్టమల, ముండకే గ్రామాలు ఈ విపత్తులో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులు, వంతెనలు ధ్వంసమవడంతో సహాయక సిబ్బంది బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టమైంది. ఇక పచ్చని కేరళ పసుపు రంగును మార్చేసుకుని శవాల గుట్టలను కళ్లకు చూపించడానికి కారణం ఏంటో తెలుసా? టూరిజం. అవును, టూరిజం పేరిట అడ్డదిడ్డంగా హోటళ్లు, రిసార్ట్లు కట్టడం, అందమైన చెట్లను నరికివేయడం అక్కడి ప్రకృతి ప్రకోపానికి ప్రధాన కారణం. ఓ బాబా పాదధూళి కోసం ఎగబడ్డ భక్తులు చివరికి ఆ మట్టిలోనే కలిసిపోవడం విషాదం. ఉత్తరప్రదేశ్ హత్రాస్ తొకిసలాటలో 121 మంది మరణించడం అత్యంత బాధాకరం. బోలేబాబా నిర్వహించిన కార్యక్రమానికి 80,000 మందికి పర్మిషన్ ఇస్తే 2 లక్షల మంది వచ్చారు. దీంతో తొకిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పట్టంతో ఊపిరాడక చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయారు. మే 13న ముంబైలో జరిగిన ఓ విషాదకర ఘటన మనసులను కలిచివేస్తోంది. ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న ఓ పెద్ద హోర్డింగ్ కుప్పకూలి 17 మంది ప్రాణాలు విడిచారు. 74 మంది గాయపడ్డారు. భారీ వర్షంతో పాటు తీవ్రమైన గాళ్లు వీయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని ఇలాంటి హోర్డింగ్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 21న తమిళనాడులో కల్తీ మద్యం తాగి 65 మంది మరణించారు. కళ్ళకురిచి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మద్యంలో మెథనాల్ ఉండడం వల్ల వాంతులు, కడుపు నొప్పి, విరోచనాలు అవ్వడంతో కాసేపటికే బాధితులు ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో ఎక్కువ మంది కళ్ళకురిచి సమీప గ్రామాలకు చెందిన దళితులే ఉన్నారు. ప్రతి ఏడాదిలాగే 2024లో కూడా భారీ వర్షాలు, వరదలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 2024 మాన్సూన్ సీజన్లో భారత్ తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. భారీ వరదలతో 1492 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీతో పాటు పలుచోట్ల వరదలు, కొండ చర్యలు విరిగిపట్టడంతో జూన్ 11న ఒక్కరోజే 20 మంది మరణించారు. ఇటు సెప్టెంబర్లో విజయవాడలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలకు 35 మంది మరణించారు. ఒక రోజులోనే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం కృష్ణా, బుడమేరు నదులను ముంచెత్తింది. వరదల కారణంగా మౌలిక సదుపాయాలు, ఇళ్లు, వ్యవసాయ భూములకు అపార నష్టం వాటిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే విజయవాడ వరద విలయం సగటు బడుగు జీవితాలకు ఒక్కసారిగా తిరగబెట్టింది. ఆగస్టు 21న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా ఈ ఏడాది ఎన్నో విషాద ఘటనలు దేశాన్ని కదిలించాయి.